నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం 2వ డివిజన్ గుడుకులపాడు జనత్ హుస్సేన్ నగర్లో కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ ఎన్నికల ప్రచారంకు శ్రీకారం చేపట్టారు. అనంతరం వైసీపీని ఆశీర్వదించాలని ప్రజలకు కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధిని, నెల్లూరు రూరల్లో ఆదల ప్రభాకర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేష్, ప్రసాద్, పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి రూరల్లో ఆయన గెలుపు కోసం మేము ఈరోజు ప్రచారం స్టార్ట్ చేసాము. 2వ డివిజన్ గుడిపల్లిపాడులో జనత్ హుస్సేన్ నగర్, 2వ డివిజన్ గుడిపల్లిపాడు జనత్ హుస్సేన్ నగర్లో స్టార్ట్ చేసాము. ఈరోజు ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఇచ్చారు. మాకు ఇంచుమించు మా డివిజన్కే ముందు 4-5 కోట్లు శాంక్షన్ చేసి వర్కులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈరోజు సాజీ మందిర్లో దర్గాలో మట్టి కావాలని వస్తే 5 లక్షలు పెట్టి వెంటనే తోలిస్తున్నాడు. తర్వాత అట్నే మన ఒక రోడ్డు ఒక పెండింగ్ ఉంటే దాన్ని కూడా శాంక్షన్ పెట్టించాడు. ఆయన్ని ప్రజలందరూ దీవించి మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలి. అట్నే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి. ముఖ్యమంత్రిని చేయాలంటే వీళ్ళందరూ ఎమ్మెల్యే ఓట్లేసి గెలిస్తేనే మనం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి మంచి మెజార్టీతో ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాము. మేము ఆదాల ప్రభాకర్ కూడా ఉంటాం. మేము ఆదాల రెడ్డిని వెంటనే ఉండి ఆయన్ని గెలుపుకు కృషి చేస్తామని ప్రార్థిస్తున్నాం. ఈరోజు గుడిపల్లిపాడు జనత్ హుస్సేన్ నగర్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, నెల్లూరు రూరల్కి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ను ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వివరిస్తూ, రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకి వచ్చే అభివృద్ధి పథకాలన్నీ ఇంకా రెట్టింపు చేసి అందరికీ అందుతాయని, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అనే పదంలోనే అభివృద్ధి ఉంది. ఆయన ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత సుమారు 170 కోట్లు మన నెల్లూరు రూరల్కి తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఆయన శంకుస్థాపన చేసిన ప్రతి వర్క్ సరివేగంగా వెళ్తూ ముగింపు తీసుకొచ్చాయి. కావున మనము రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మనము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అదే రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వివరిస్తున్నాము. మాకు ప్రజల్లో కూడా విశేష ఆదరణ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ మేము అడగముందే ఫ్యాన్ గుర్తు అని వాళ్ళే చెప్తుంటే మాకు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా తిరగాలని మాకు ఉత్సాహం కలుగుతుంది. కావున ఈరోజు జనత్ హుస్సేన్ నగర్లో స్టార్ట్ చేశాము. ఈ రోజు నుంచి ప్రతిరోజు మేము ప్రతి గడపకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల గురించి, మన ఇన్ఛార్జిగా వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చిన డెవలప్మెంట్ గురించి వివరిస్తూ ఇంకా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. నా వల్ల మీకు లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి అని, అంత మాత్రం ధైర్యంగా ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భారతదేశంలో నా వల్ల లబ్ధి పొందితే నాకు ఓటేయండి అని చెప్పిన ధైర్యమైన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. అందుకని ప్రజలందరూ కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. లబ్ధి పొందని ఇల్లు అంటూ లేదు. పెద్దలే కాదు, ఓటర్స్ 18 సంవత్సరాల పైన ఉన్న ఓటర్సే కాకుండా చిన్న పిల్లలు, చదువుకునే పిల్లల కాల నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ కానించి, తర్వాత రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఈరోజు 24,000 రూపాయలు పుట్టి అమ్ముతా ఉన్నాయి. రైతులు కూడా అంత సంతోషంగా ఉన్నారు. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనంటే మన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి, ఆదాల ప్రభాకర్ రెడ్డి అఖండ విజయంతో గెలవాలని చెప్పేసి ఆశిస్తూ మేము ఏ లబ్ధి కోసం కాకుండా ఆయన గెలవాలని కృషి చేస్తూ మేము ఈ ప్రచారాన్ని 2వ డివిజన్లో రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మేము తిరుగుతూ ఉన్నాం. చాలా సంతోషంగా మంచి రిజల్ట్ కూడా వస్తుందనేసి చెప్తా ఉన్నాం.